హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ ఛానల్. ఈరోజు చెప్పుకో అప్లికేషన్ వస్తే బైబిట్ మీకు ఆల్రెడీ నిన్నే వీడియో చేయడం జరిగింది. కాకపోతే కొద్దిగా టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేశారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు 3200 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు, 3200 ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ చూడండి సరిపోద్ది. దీంట్లో కేవీసీ గట్రా ఏం చేయగల. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి లూట్స్ ఆఫర్స్ లింక్స్ డీల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియో సంబంధించిన ఏమైనా అప్డేట్ వచ్చినా, ఒకవేళ పేమెంట్ స్టాప్ చేసినా, ఒకవేళ దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా, ఒకవేళ పేమెంట్ వచ్చినా మీకు టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను. అలాగే అప్డేట్ ఇస్తాను. మీకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎలా ఎర్న్ చేసుకుంటారు, మీరు మంత్లీ అలాగే డైలీ మంత్లీ శాలరీ కింద ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ క్రిప్టో సంబంధించిన ఎయిర్ డ్రాప్స్ కానీ యాప్స్ కానీ పోస్ట్ చేస్తున్నాం. మీరు దీంట్లో జాయిన్ అవుతుంది హ్యూజ్ అమౌంట్, అంటే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా క్రిప్టోయే. మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఎలాంటి రిస్క్ ఏమి ఉండదు. సో హ్యూజ్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎర్నింగ్ డౌట్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హెల్ప్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు, మేము ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాను. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది, సైన్ అప్ టుడే ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్, రిఫర్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుద్ది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక మీకు నెక్స్ట్ ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఇలా వస్తుంది ఓటీపీ వస్తే సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బైబిట్ అని సెర్చ్ చేయండి. ఆ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్, లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి బైబిట్ అని సెర్చ్ చేయండి. బైబిట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ పైన స్కిప్ ఉంది కదా, స్కిప్ మీద క్లిక్ చేయండి. స్కిప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ సైన్ ఇన్ టు గెట్ బోనస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందాక రిజిస్టర్ అయ్యారు కదా, ఆ డీటెయిల్స్తో ఇప్పుడు సైన్ ఇన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. అంటే లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయాక మీకు ఎలా చూపిస్తుంది, ఇక్కడ ఎసెట్స్ ఉంది కదా, ఎసెట్స్ ఓపెన్ చేయండి. వెయిట్ చేయండి. హోమ్ పేజ్ అలా వస్తుంది. లాగిన్ అయిపోయాక ఇక్కడ మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, చూసారా, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసాక పైన సెర్చ్ బటన్లో డబల్ అని సెర్చ్ చేయండి. డబల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది, రిఫరల్ ప్రోగ్రామ్ డబల్ ఫన్ రీలోడ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ రిజిస్టర్ నో వస్తుంది. రిజిస్టర్ నో దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ నో మీద క్లిక్ చేయండి. అక్కడ మీ రెఫర్ లింక్ వస్తుంది. రెఫర్ లింక్ కాపీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఈవెంట్ వచ్చేసరికి మీకు సెప్టెంబర్ 15th, అంటే 2 days బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి 28th దాకా ఉంది. ఈ మంత్ 28th, సెప్టెంబర్ 28th తర్వాత వీడియో చూస్తే ట్రై చేయండి. చూసుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, సెండ్ యువర్ రెఫర్ లింక్ చూసుకోవచ్చు. రెఫర్ లింక్ రిజిస్టర్ అయిపోయాక మీకు $20 డిపాజిట్ చేయాలి. మనం 2000 రూపీస్, 2000 వర్త్ డాలర్స్ యూఎస్డిటీని ట్రేడ్ చేయాలి. ఎలా ట్రేడ్ చేయాలో సింపుల్, ఒక్క సెకండ్లో మనం జస్ట్ సెకండ్స్లో ఒక ట్రేడ్ కంప్లీట్ చేయొచ్చు. నేను ప్రీవియస్లో ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా, అంత సేమ్ టైప్ పట్టుతో మీరు సెకండ్స్లో ట్రేడ్ చేసి ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంక్కి. మీకు వచ్చిన మీరు యాడ్ చేసిన $20 ఆ ప్రాసెస్ చేసినందుకు ఇక్కడ $20 డిపాజిట్ చేసి ఆ $20తో $2000 మన డెరివేటివ్స్లో మనం ట్రేడ్ చేసినందుకు మనకి $40 ఇస్తారు. $40 వాల్యూ వచ్చేసరికి 3200, 3200 రూపీస్. అది మనకి ఈవెంట్ ఎండ్ అయ్యాక మనకి రిసీవ్ అవుతుంది. అది డైరెక్ట్ బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు దానికి. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా రెఫర్ నో మీద క్లిక్ చేస్తే మీరు రెఫర్ లింక్ వస్తుంది, రెఫర్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ సెప్టెంబర్, ఇది ఎవరైతే నిన్న రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఇది ఇప్పుడు నిన్న నుంచి స్టార్ట్, అదే 15th స్టార్ట్. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ నిన్న నుంచి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో 10 AM తర్వాత ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఇది ఇప్పుడు వస్తుంది. చూసుకోవచ్చు. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి ఎప్పుడు వస్తుంది కూడా మొత్తం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. బోనస్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ 1 month ఆఫ్ ద క్యాంపెయిన్స్ అండి. అది ఎండ్ అయిపోయాక మనకు రిసీవ్ అవుద్ది 1 monthలో. సో చెక్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం స్టార్టింగ్ ప్రాసెస్ చేయాలి. దీంట్లో కేవీసీ అలాంటివి అవసరం లేదు. మనం $20 పై డిపాజిట్ చేసి మనం ట్రేడ్ చేసి కంప్లీట్ విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలంటే డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ TRX అని సెర్చ్ చేయండి. TRX అని సెర్చ్ చేస్తే TRX వస్తుంది. ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తుంది. అడ్రస్ కాపీ చేసుకోండి. TRX అడ్రస్ని కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు TRXని బై చేయాలి. యూఎస్డిటీ ఉంది కదా, నేను TRX బై చేస్తాను. మార్కెట్లోకి వెళ్ళి TRX బై చేస్తాను. TRX బై చేసాం కదా, ఇప్పుడు చూసుకోవచ్చు TRXలోకి వచ్చేసింది. మీరు ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేసాను ఆల్రెడీ. మీరు ఎలా దీంట్లోకి డిపాజిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫండింగ్ ఉంది కదా, ఫండింగ్లోకి రండి. ఫండింగ్లోకి వచ్చేసి ఇక్కడ పీటీపీ ఉంటుంది. పీటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు యూఎస్డిటీ బై చేసుకోండి. ఇక్కడ బై నౌ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ దగ్గర మీరు ఎంత అంటే మీరు డిపాజిట్ చేయాల్సింది 2000 పెట్టుకోండి.
ఇక్కడ యూపీఐ పెట్టుకుని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చాలా వస్తాయి. ఇక్కడ బై ఎవరో ఒకరిని ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ ట్రేడర్స్ కూడా ఇక్కడ బై మీద క్లిక్ చేస్తాను. నేను ఆల్రెడీ బై చేస్తాను కాబట్టి చెప్తున్నాను. బై చేస్తాను. ఇక్కడ 2000 రూపీస్ ఎంటర్ చేస్తాను. బై విత్ 0 ఫీ అంటాను. వాళ్ళు అక్కడ యూపీఐడి ఇస్తారు, ఒక యూపీఐడి. ఆ యూపీఐడి మీరు పే చేయండి. ఆ యూపీఐడికి పే చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి యూపీఐడికి వాళ్ళకి 2000 పే చేసేయండి. పే చేసి అక్కడ చాట్లో కూడా చార్జ్ చేసుకోవచ్చు. మీకు 30 మినిట్స్లో వాళ్ళు మీకు సెండ్ చేసేస్తారు. 30 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్ 5 మినిట్స్లో మీకు 2000 రూపీస్ వాళ్ళకి సెండ్ చేస్తారు. కాబట్టి మీకు దీంట్లోకి వచ్చేస్తుంది ఫండింగ్లోకి ఇక్కడ మీ యూఎస్డిటీ వచ్చేస్తుంది. ఆ యూఎస్డిటీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూఎస్డిటీ పెట్టుకుని మ్యాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. స్పాట్లోకి వస్తుంది. మీరు ఫండింగ్లో ఉంటే మీరు బయటికి విత్డ్రా చేయలేరు వేరే ఎక్స్చేంజ్లు కట్ట. సో స్పాట్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి టీఆర్ఎక్స్ని విత్డ్రా చేస్తాను. టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేయండి. సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్. ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేస్తాను. అడ్రస్ పేస్ట్ చేస్తే ఇక్కడ TRC20 అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మ్యాక్స్ మీద క్లిక్ చేస్తాను. విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఓటీపీలో వస్తే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చూసుకోవచ్చు నా విత్డ్రా ప్రాసెసింగ్ పడింది. వ్యూ హిస్టరీలోకి రండి. మీకు ఇన్స్టెంట్గా మీకు ఒక 2 మినిట్స్లో రిసీవ్ అయిపోద్ది. ప్లస్ నాకైతే డిపాజిట్ రిసీవ్ అయిపోయింది 5 మినిట్స్లో. ఇంకోటి ఏంటంటే మీరు డిపాజిట్ చేసేది 2000 రూపీస్ డిపాజిట్ చేయండి. అంటే $23 ఉంటుంది. నేను ఎక్కువ ఉంది కాబట్టి డిపాజిట్ చేసుకున్నా. మీరు మాత్రం 2000 రూపీస్ వర్త్ టీఆర్ఎక్స్ ఏదో కాయిన్ దీంట్లో డిపాజిట్ చేసుకోవాలి. అంటే మీకు 2000 రూపీస్ అంటే $23 అలా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్పాట్ ఉంది కదా, స్పాట్ ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అక్కడ టీఆర్ఎక్స్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మార్కెట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్పాట్ కొని ఇక్కడ టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేస్తే టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ వస్తుంది. ఇక్కడ ఫేవరెట్స్లో ఉంచండి. ఇక్కడ టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ వస్తుంది పేరు. ఇక్కడ స్పాట్ ఉంది కదా, స్పాట్ టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ స్పాట్ 5x ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సెల్ టీఆర్ఎక్స్ మీద 100% పెట్టుకుని ఇక్కడ రెడ్ ఏదో పెట్టుకుంటే మీకు ఇక్కడ బై చేస్తున్నారు కాబట్టి సెల్ చేస్తున్నారు కాబట్టి సెల్ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయండి. సెల్ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసి సెల్ అయిపోద్ది. ఇన్స్టెంట్ పెండింగ్లో పడదు. ఇక్కడ అసెట్స్లోకి వచ్చండి. ఇక్కడ యూఎస్డిటీలో ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం డెరివేటివ్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫండింగ్ ఉంది కదా, ఫండింగ్ మీద క్లిక్ చేయండి. ఫండింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెరివేటివ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BTC దగ్గర యూఎస్డిటీ పెట్టుకోండి. ఆల్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ డెరివేటివ్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డెరివేటివ్స్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డెరివేటివ్స్ ఉంది కదా, మిడిల్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. డెరివేటివ్స్ మీద క్లిక్ చేసాక ఇక్కడ మీరు ట్రేడ్ ఆప్షన్ పెట్టుకోండి. కింద ఇక్కడ చార్ట్స్ ఇక్కడ ట్రేడ్ ఉంది కదా, ట్రేడ్ పెట్టుకుని ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ BTC సెర్చ్ చేయండి. BTC ఇక్కడ చూసుకోవచ్చు BTC బై యూఎస్డిటీ వస్తుంది. చూసుకోండి BTC USDT చూసుకోవచ్చు. సెకండ్ది BTC USDT పెట్టుకోండి. ఆప్షన్ సెట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ 10x అని చూసారా, ఇక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 100x పెట్టుకోండి. 100x పెట్టుకోండి. 100x పెట్టుకుని సేవ్ మీద క్లిక్ చేయండి. 100x పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు లిమిట్ ఉంది కదా, లిమిట్ పైన ఇక్కడ లిమిట్ ఉంది కదా, లిమిట్ ఇక్కడ చివరి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మార్కెట్ పెట్టుకోండి. మార్కెట్ పెట్టుకున్నాక ఇక్కడ 100% పెట్టుకోండి. 100% పెట్టుకుని మీరు ఇక్కడ ఓపెన్ షార్ట్ కానీ ఓపెన్ లాంగ్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ వాల్యూ చూసుకోవచ్చు. మనం 2600 అంటే మీరు $22 డిపాజిట్ చేస్తే సరిపోద్ది. మనం ఒక్క సెకండ్స్లోనే మనం $2000 వర్త్ ట్రేడింగ్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఏది ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేస్తాను. మీరు వెంటనే చేయాలి. ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తాను. మళ్ళీ అక్కడ క్లోజ్ బై ఉంది కదా, క్లోజ్ బై మీద క్లిక్ చేయండి. వెంటనే క్లోజ్ బై మీద క్లిక్ చేసి ఇక్కడ 100% పెట్టుకుని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా అయిపోద్ది. అయిపోయినట్టే మీకు $2000 వర్త్ ట్రేడ్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు అసెట్స్లోకి వచ్చి చూసుకోవచ్చు $26 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ అనేది స్పీడ్గా చేయకపోతే మీరు లాస్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అసెట్స్లోకి వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ డెరివేటివ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన డెరివేటివ్స్ ఫండింగ్ అకౌంట్ దగ్గర మీరు స్పాట్ పెట్టుకోండి. ఫండింగ్ అకౌంట్ దగ్గర స్పాట్ అకౌంట్ పెట్టుకోండి. ఇక్కడ BTC దగ్గర USDT పెట్టుకోండి. USDT పెట్టుకొని ఆల్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. చూసుకోవచ్చు స్పాట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు స్పాట్లోకి వచ్చింది. ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్.
నేను ఇప్పుడు మార్కెట్స్లోకి వెళ్ళి మళ్ళీ టీఆర్ఎక్స్ బై చేస్తాను, ఎందుకంటే విత్డ్రా చేయాలి కాబట్టి. ఇక టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ బై స్పాట్ ఉండదు చూసుకోండి, స్పాట్ సెకండ్ అది స్పాట్ పెట్టుకోండి. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తాను, బై టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేస్తాను. బై టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేస్తాను, ఇన్స్టెంట్గా బై అయిపోద్ది, పెండింగ్ పడదు. ఇక్కడ స్పాట్లోకి వచ్చి చూసుకోవచ్చు. మనం టీఆర్ఎక్స్ ఉంది కదా, టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా ఉంటుంది, విత్డ్రా మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం బైనాన్స్ నుంచి తీసుకోవాలి అడ్రస్. మళ్ళీ బైనాన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయి కదా, వ్యాలెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పాట్లోకి వచ్చేయండి. ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేస్తే టీఆర్ఎక్స్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ TRC20 పెట్టుకోండి, TRC20 పెట్టుకోండి ఆప్షన్ పెట్టుకుని ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ బైబిట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు TRC20 ఆప్షన్ పెట్టుకోండి, ఇక్కడ అదే ఉంటుంది. ఆల్ మీద క్లిక్ చేయండి, విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసి ఈ కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్, అది మీకు మెయిల్గా వస్తుంది. ఒకవేళ గూగుల్ అథెంటికేటర్ ఎనేబుల్ చేస్తుంటే ఆ కోడ్ మీరు పేస్ట్ చేయండి. అది కూడా నేను పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. నేనైతే విత్డ్రా చేశాను, 5 to 10 minutes రిలీజ్ అవుద్ది. ఇప్పుడు మళ్ళీ హోమ్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోండి కావాలి. ఇప్పుడు మీరు ఏంటంటే 3 lines మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏం చేశారంటే ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండేవి అంటే $20 డిపాజిట్ చేయాలి, $250 స్పాట్లో ట్రేడ్ చేయమన్నాడు. ఇప్పుడు మరి ఏంటంటే $220 డిపాజిట్ చేసి అప్పుడు మీరు $2000 యూఎస్డిటీని ట్రేడ్ చేయమన్నారు, ట్రేడ్ వాల్యూమ్ కంప్లీట్ చేయమన్నారు, అది కూడా డెరివేటివ్స్లో. సో మనం కంప్లీట్ చేసాం కదా, $20 డిపాజిట్ చేసాం, అలాగే $2000 కూడా మనం ట్రేడ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేసినందుకు $40 వస్తాయి. $40 వాల్యూ ₹3200 మీకు ఈవెంట్ ఎండ్ అయ్యాక మనకి రిసీవ్ అవుద్ది. మనం డైరెక్ట్ ఇందులోకి రిసీవ్ అవుద్ది, వ్యాలెట్లోకి మనం ఎలా విత్డ్రా చేయాలో అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ బ్యాంక్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి విత్డ్రా చేసాక బైనాన్స్ రిసీవ్ అయిందో లేదు చెక్ చేస్తాను. నాకైతే రిసీవ్ అయిపోయింది, TRX చూసుకోవచ్చు. ఇప్పుడు నేను TRXని సెల్ చేసి చూపిస్తాను. ఎలా సెల్ చేయాలంటే TRXని ఫస్ట్ యూఎస్డిటీలో సెల్ చేసేయండి. సెల్ మీద క్లిక్ చేసి 100% పెట్టుకుని సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేస్తే సెల్ అయిపోద్ది. సెల్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మళ్ళీ BTC ప్లేస్లో యూఎస్డిటీ పెట్టుకుంటాను. స్పాట్ టు ఫండింగ్ మ్యాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను. ఫండింగ్లోకి వచ్చేయండి, ఫండింగ్లో యాడ్ అవుద్ది. ఇది డైరెక్ట్ మనం P2P చేసి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ P2P ఉంది కదా, P2Pలో సెల్ చేసుకోవచ్చు. మనం P2P ఓపెన్ చేయండి, సెల్ ఓపెన్ చేయండి, యూఎస్డిటీ పెట్టుకుని అక్కడ ఫిల్టర్ దగ్గర 2000 పెట్టుకుని చాలు. UPI పెట్టుకుని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ చాలామంది వస్తారు, సెల్ పెట్టుకున్నాం కదా మనం, ఇక్కడ చాలామంది వస్తారు చూసుకోవచ్చు. నేను సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ పెట్టుకున్నాను చూసుకోవచ్చు. UPI యాడ్ చేసుకుని పేమెంట్ మెథడ్ ఆల్ మీద క్లిక్ చేస్తాను. సెల్ విత్ 0 ఫీ మీద క్లిక్ చేస్తాను. మనకి అమౌంట్ రిసీవ్ అయిపోయిందో లేదు చెక్ చేసుకోండి. బ్యాంక్కి వాళ్ళు చెక్ చేసుకున్న బ్యాంక్ రిసీవ్ అయిపోయాక అప్పుడు పేమెంట్ రిసీవ్డ్ మీద క్లిక్ చేసి వాళ్ళకి మన దగ్గర ఉన్న టోకెన్స్ని రిలీజ్ చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను మీకు, వెయిట్ చేయండి. నాకు పేమెంట్ వచ్చాక మీకు చూపిస్తాను. ఒకవేళ టైం అయినా పంపకపోతే ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు కావాలి, సెండ్ ఫాస్ట్ అని. ఇక్కడ సెండ్ ఫాస్ట్ అని మీరు టైప్ అక్కడ అడగచ్చు, చార్జ్ చేసుకోవచ్చు కావాలితే వాళ్ళతో. నాకైతే పేమెంట్ రిసీవ్ అయిపోయింది చూసుకోవచ్చు, 2700, అదే 178. ఇక్కడ నాకు రిసీవ్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఐ హ్యావ్ కరెక్ట్ అమౌంట్ సెకండ్ ఆప్షన్ పెట్టుకుని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి చూసుకోవచ్చు. మనకి అమౌంట్ రిసీవ్ అయిపోయాక మన దగ్గర ఉన్నది టోకెన్స్ని, అదే డాలర్స్ని వాళ్ళకి సెండ్ చేస్తాం. అప్పుడు దాకా లాక్లో ఉంటాయి. మీరు అది మనకి అమౌంట్ వచ్చింది కదా అని మనం సెండ్ చేయకుండా ఉంటే మన దాంట్లో లాక్ అయిపోతాయి. సో వాళ్ళకి సెండ్ చేసేయండి ప్రాసెస్. నాకైతే పేమెంట్ రిసీవ్ అయిపోయింది చూసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ చేయండి, మీకు $40 ప్రాఫిట్ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకోండి. మీ ఫ్రెండ్ ఈ ప్రాసెస్ చేస్తే మీకు మీ ఫ్రెండ్ నుంచి సేమ్ అమౌంట్ $40 వస్తాయి. $40 ప్రైస్ వాల్యూ వచ్చేసరికి ₹3200. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేశారు కాబట్టి మళ్ళీ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారు కదా, వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి, మన వీడియో లింక్ని. వాళ్ళు కూడా ప్రాసెస్ చూసి అర్న్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.